ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే పొద్దున్నే సురేంద్రకి అయితే క్యారీ చేసి పంపించాను అనమాట. సో ఇక్కడ వచ్చేసిందంటే నేను ఇంక ఇల్లు మొత్తం బాగా శుభ్రం చేసి అన్నీ బాగా నీట్ చేయాలి. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఇంక అంట్లు కడగాలి, తర్వాత వచ్చేసి బండలు తుడిచేయాలి. ఇవి తాడు వచ్చేసి అక్కడ కట్టేయాలన్నమాట బట్టలు ఆరేసుకోవడానికి. ఎందుకంటే వర్షం వాన మోడల్ వేసింది, బట్టలు ఆరేసుకోవడానికి వర్షం బయట పడుతుంది కాబట్టి అక్కడ ఆరేస్తే పడదని ఇంక అక్కడ కట్టేద్దాం అనుకున్నా. సో ఏంటంటే ఫ్రెండ్స్, మనకు అందరికైతే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే అది మన కోడి. సో ఏంటంటే దానికి 2 పెట్టలు 2 పుంజులు ఉన్నాయి. సో ఏంటంటే అది మనకు గుడ్డు పెట్టింది. సో దాని గుడ్డి అక్కడ పెడితే మనం చూద్దాం రండి. డింగ్ 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 డింగ్. ఇదంతా నీట్గా చేయాలి. ఇక్కడ కొంచెం సిమెంట్ ముట్లు ఉన్నాయి. పావు గుడ్డు పెట్టేసింది. సో ఏంటంటే ఫ్రెండ్స్, మనకైతే ఫస్ట్ మనం కోడైతే పట్టకచ్చమన్నాం కదా, మనకి తొలి గుడ్డు అయితే వచ్చేసింది అనమాట. దీన్ని తీసి దాచిపెడతాం, ఎందుకంటే కోతులు తినేస్తాయి అనమాట. ఎలాగైతేనేమి ఫ్రెండ్స్, మనం వచ్చేసి చిన్నగా 1-2 పెట్టలతోనే దండి కొళ్ళు చేసేసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఒక పెట్ట పగలగొడతావు నువ్వు. అది పెద్ద పుంజు అయితే కనుక పెద్ద గుడ్డు పెట్టేది, చిన్న పుంజు కాబట్టి చిన్న గుడ్డు పెట్టింది. సో ఏంటంటే ఆ కోడి బాగా లావుంది కాబట్టి పెద్ద గుడ్డు పెట్టాల్సింది. అంటే కోడి గుడ్డును బట్టి పిల్ల ఉంటుంది అనమాట. మనకైతే చిన్న పిల్ల అవుతుంది అది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మీకు అందరికీ చెప్పాల్సిన మ్యాటర్ ఏంటంటే, మేమైతే బాత్రూమ్ కంప్లీట్ చేసాము. బాత్రూమ్ మొత్తం కంప్లీట్ చేసేసాము, పైపులు మొత్తం సెట్ చేయించామన్నమాట. సో ఏంటంటే వీడియో అయితే క్యాప్ కనెక్షన్ అన్నీ మొత్తం పెట్టించేసామన్నమాట బాగా మంచిగా. సో ఏంటంటే ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇంటి దగ్గర పని ఉంది. సురేంద్ర నన్ను ఈ గార్డెన్ మొత్తం నీట్ చేయమన్నాడు. ఆల్రెడీ నేను ఇది మొత్తం కొంచెం క్లీన్ అయితే చేసేసాను అనమాట. ఈరోజు ఇంకా బాగా క్లీన్ చేసేయాలి. మల్లెపూలు, గులాబీ రాలే. సో ఇది మొత్తం క్లీన్ చేసేసి పెట్టు, మనం వెళ్ళి విత్తనాలు తెచ్చి విత్తనాలు నాటుదామన్నాడు. తర్వాత వచ్చేసి మీరందరూ కొంచెం ఎవరికైనా చెట్లను చూస్తే చాలా ఆనందం కదా. సో అట్లాంటిది మీకు ఈరోజు చూపిస్తా. మొక్కలు చూడండి ఎంత బాగా. ఈరోజు సురేంద్ర పనికి వెళ్ళి వచ్చే లోపల నేను ఇదంతా క్లోజ్ చేసేయమన్నాడు. ఇక్కడ నుంచి మనకు పైప్ కనెక్షన్ పోయింది డమ్ముకి, పైన సింటెక్స్ ఉందన్నమాట. సో ఇది మొత్తం నేను పూడి చేయాలి సురేంద్ర వచ్చే లోప. ఎక్కడో ఒక చోట వెళ్ళి పార తెచ్చుకోవాలి. ఒక పార సురేంద్ర తీసుకెళ్ళాడు. ఇదంతా పైకేసాను అబ్బో అనుకుంటాం కానీ చాలా పని. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూస్తున్నట్టయితే కనుక పైపు నేనైతే మొత్తం చుట్టేస్తున్నాను అనమాట. ఏంటంటే ఇది మనకి దీంతో అవసరం లేదు, డైలీ వర్షం పడుతుంది. ఇంకా ఆ బండలు కూడా తీసేసి నీట్గా ఎక్కడో ఒక చోట వేసేయాలి. ఇక్కడ వేసేయాలి, కొంచెం బాగా నీట్గా ఉంటుంది. అంట్లు కూడా ఇక్కడే కడిగేద్దాం అనుకుంటున్నాను, అక్కడ తీసేసి ఇంకా నీట్గా. సో ఇంట్లో అయితే నీట్ పెట్టుకోవాలని ఒక 2 minutes అటు వీడియో తీస్తాను. పిల్లలకి తిప్పి పాలు ఇచ్చాను, తాగేశారు. తాగినవా? స్కూల్కి పోతావా? పోకుండా 2 కాలు కట్టేసి బస్సులు ఎత్తాం, పైలు పద్ధతి. సో మళ్ళీ వచ్చేసి డ్రమ్ము కూడా నీట్గా కడిగేసి ఇంకా దీన్ని పక్కన దాచేయాలి. దీంతో మనకు అవసరం లేదు, పక్కన పెట్టేస్తే దీని అవసరం ఉన్నప్పుడు మళ్ళీ మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకా నేను సంతోషపడాల్సిన విషయం, నాకైతే ఇంకా నీళ్ళు రాలేదు, కానీ నేను పైన డమ్ము పెట్టించుకోవడం వల్ల నాకు ట్యాప్లోంచి అయితే వాటర్ వస్తుందన్నమాట. వాటర్తో నేను యూజ్ చేసుకుంటాను. చాలా అంటే ఏదైనా మనం చేసుకుంటే క్యాప్ కనెక్షన్ కానీ సింటెక్స్ కానీ అవి పెట్టుకుంటే కొంచెం యూజ్ అవుతుంది, పనులు కూడా పెండింగ్ ఉండవు. ఓకే ఫ్రెండ్స్, పొద్దున్నే లేచాను, సురేంద్రని పనికి పంపించాను, వంట చేశాను, బోకులు కడిగేసాను. తర్వాత వచ్చేసి ఇంట్లో మొత్తం నీట్గా పెట్టేశాను. తర్వాత వచ్చేసి నేను ఇంట్లో కొంచెం బట్టలు సరిగ్గా ఉందనమాట, అది కూడా నిదానంగా చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ మీరు చూడండి కింద మేము ఇక్కడ పైన సింటెక్స్కి వచ్చేసి పైప్ కనెక్షన్ ఇచ్చామన్నమాట. నేను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయాలి. సురేంద్ర అయితే నాకు ఈ పని అప్పచెప్పాడు అనమాట. ఏంటంటే ఆయన పనికి వెళ్ళాడు కదా ఫ్రెండ్స్, ఆయన వచ్చే లోపల నేను ఇది మొత్తం క్లోజ్ చేసేసి సురేంద్రకి చిన్న సర్ప్రైజ్ అంటే అన్నాడు అనమాట నాతో. ఇంటికి వచ్చిన తర్వాత పైప్ మొత్తం క్లోజ్ చేయాలని. సో ఆయన పనికి వెళ్ళాడు కదా, మళ్ళీ అక్కడ చేసి ఇక్కడేం చేస్తాడని నేనే చేస్తున్నా. వచ్చి అవ్వ కావాలి సురేంద్ర బాగానే చేసినవే అంటున్నాడండి.
ఫ్రెండ్స్ పైపు బూడ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి మొత్తం కంప్లీట్ చేసేసిన. సో ఏంటంటే ఇక్కడ మట్టి ఉంది కదా, ఈ మట్టి వచ్చేసి మందే అనమాట. ఈ మట్టి అని తీసుకెళ్ళి ఇక్కడ వేయాలి నేను. అంటే ఒక్కరోజు మొత్తం అయిపోయేయండి, రోజు కొంచెం కొద్దిగా వేసుకుంటాను అనమాట. నాకు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఈ పక్క హైట్ లేపి నీళ్ళు మొత్తం అటు వెళ్ళేలాగా అదంతా బండలు వేసుకోవాలన్నమాట. సో ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ పనే చేస్తున్నా. నాకైతే ప్రస్తుతానికి ఏం పని లేదు. వంట కూడా పొద్దున్నే వండేసిన. అసపాప నిద్రపోతా ఉంది, దామ ఆడుకుంటున్నాడు. నందు వచ్చేసి మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఇంకా నేను ఖాళీగా ఉండలేక బట్టలు నానబెట్టేసిన, అంట్లన్నీ కడిగేసుకున్నా. వచ్చేసి ఇప్పుడు మట్టి పని చేస్తున్నా. ఓసుకున్నంత వరకు చేస్తా. ఓసుకున్నాక మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బట్టలు ఉతికేయాలి. బాగా పంచుకుంది ఫ్రెండ్స్, మట్టి బరువు ఎక్కువ ఉంది. ఇసుక అయితే మైలో కలిపిందా? ఏమో అట్టకి పట్టి వాషింగ్ మిషన్ బయట పెడితే బట్టలన్నీ ఆడబెట్టాలి. ఏమో కలెక్షన్ నాకు పట్టే ఆడతారు. పక్క బేంచి కొనుక్కోవడానికి ఏం చేయాలా? ఇప్పుడు అరచిన బట్టలు దండగా. ఓకే ఫ్రెండ్స్, ఇంట్లోకి అయితే వచ్చానమాట. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్. దీన్ని మనం కనెక్ట్ చేస్తాము. దాన్ని కనెక్షన్ ఇస్తాము. అయిపోతుంది ఇంకా నాకు బట్టలు తిరిగి పని కూడా అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను జుట్టు పిక్కాల్సిన విషయం ఏంటంటే ఈ బట్టలన్నీ ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కావట్లేదు నాకు. ఏంటంటే బీరో ఒకటి బీరో బట్టలు పట్టలేదు. తర్వాత వచ్చేసి ఇవన్నీ డైలీ వేరు బట్టలు అనమాట. పిల్లలవి మావి. అక్కడ వచ్చేసి నా శారీస్ పెట్టుకున్నా. ఇంకా సురేంద్ర బట్టలు మొత్తం ఈ వాషింగ్ మిషన్ మీదే పెట్టానమాట. పిల్లల బట్టలు అంటే మొత్తం బీరువాలోనే పెట్టేసానండి. నా బట్టలు సురేంద్ర బట్టలు మాత్రం పెట్టింటాయి. అవి ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కావట్లేదు. సో ఏంటంటే ఉమాక గారు అయితే మనకి సింపుల్గా అయితే డబ్బులు ఇచ్చారు, కానీ సురేంద్ర కంటే బాత్రూమ్ పెట్టేశారు దాన్ని. సో ఏంటంటే నిదానంగా చేయించుకుంటాం. నేనైతే తొందరగా పెట్టట్లేదు సురేంద్రని. ఎందుకంటే నా సంవత్సరాలు కదా నాకు తెలుసు ఫ్రెండ్స్. నా సంవత్సరంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి అని నాకు తెలుసు కాబట్టి. సో ఏంటంటే నేను అడ్జస్ట్ అయిపోవాలి. అందుకే ఇక ఏం అనట్లేదు. ఎవరసలు సర్దేస్తాం ఫ్రెండ్స్, తప్పదు కదా. ఆడవాళ్ళ దాన్ని ఏమంటారా దాన్ని ఆడవాళ్ళకి ఉండేది. ఆడవాళ్ళ సందడం ఏమంటారు నాకే తెలియదు. ఆడలు ఎట్లా ఒకటి దాన్ని సర్దేసేయాలి కదా ఎలాగోలాగా. సో ఏంటంటే మనం కూడా అదే చేస్తాం. సర్దేసిన తర్వాత ఎలా సర్దాలో ఎక్కడ సర్దాలో మీకు తర్వాత వీడియో చూపిస్తా, చూడండి. సో ఓకే ఫ్రెండ్స్, సురేంద్ర చెప్పిన పని అయితే నేను కంప్లీట్ చేసినాను అనమాట. ఇంకా ఇంట్లోకి వచ్చేసినాం. ఇంట్లోకి వచ్చిన తర్వాత బట్టలన్నీ ఎక్కడ సర్దాలో అర్థం కావట్లేదు నాకు. పొద్దు నుంచి అదే ఆలోచిస్తున్నా. ఈరోజు వాషింగ్ మిషన్ సెట్ చేస్తాము. దీని మీద దగ్గర మామూలు సురేంద్ర బట్టలు మొత్తం ఉంటాయి అనమాట. అప్పుడంటే అది సురేంద్ర బట్టలే. అవన్నీ ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తూ ఉన్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు నాకు. తర్వాత వచ్చేసి ఇంకా సురేంద్ర వచ్చే లోపల నేను బయట వాషింగ్ మిషన్కి అయితే కనుక అరుగు పెట్టాలన్నమాట. అరుగు పెట్టి వాషింగ్ మిషన్కి హైట్ అరుగు పెట్టించిన చోట ప్లంబర్ అని ఏం చేశాడంటే దాంట్లో మోటార్ బిగించాడు అనమాట. మోటార్ వర్షానికి తడచకూడదని. ఏంటంటే దీనికి అరుగు సిద్ధం చేసుకోవాలి. అది వచ్చేసి ఇంకా కొంచెం టైం తీసుకుంటానండి, ఎందుకంటే కొంచెం మంచిపోయినా మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది అనమాట వీడియో ఈ రోజుకి. సురేంద్ర పనికి వెళ్తాడు, రోజు డైలీ పనికి వెళ్తాడు. సో అక్కడ ఏంటంటే మంచి మంచి వీడియోస్ ఉంటాయి. సుబ్బు అలగడ్డ ఛానల్ కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే అంటే మీరు అంటుంటారు కదా అక్క డైలీ మీరు ఇంట్లో వీడియోస్ పెడతారు, ఇప్పుడైతే పెడతారు అని అంటారు కదా. సో ఏంటంటే ఇప్పుడు నుంచి మేము పనులు అయితే పంచుకున్నాం అనమాట. ఇంటి దగ్గర పనులు జస్ట్ ఇవి అవి అయితే నేను సురేంద్ర అలగడ్డలు వస్తాయి, బయట పనులన్నీ అయితే సుబ్బు అలగడ్డలు వస్తాయి. చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఆ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందంట కదా అంటారని నాకు తెలిసింది.
నిజమో కాదని తెలియదు. సో వచ్చేసి ఏంటంటే ఇంకా ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరైతే మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఏమైనా చేర్పులు మార్పులు ఉంటే మేము మార్చుకుంటాం. సో ఏంటంటే కంటెంట్ వీడియోస్ ఉంటే కూడా మాకు కొంచెం ఐడియా ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ అట్లాంటి వీడియోస్ తీయని సుబ్బు అని తీసుకుంటాం ఫ్రెండ్స్. ఏం లేదు, చిన్న చెప్పినా తీసుకుంటాం, పెద్ద చెప్పినా తీసుకుంటాం. బాగుపడండి అని చెప్తే ఏముందండి. సో ఫ్రెండ్స్, ఇంతటి ఈ వీడియో అయితే అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చింది కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.